ఎక్కడ ఏది పెడితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ బాగుంటుంది అని చెప్పి వివరణ కూడా తొందరలో ఇస్తాం. ప్రతి ఒక్క సభ్యులకు కూడా అందజేస్తామన్నమాట. ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏది పెడితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ బాగుంటుందని చెప్పి. సో ఈ రెండు కూడా టేకప్ చేసి ఈ ఇండస్ట్రియల్ పార్క్ కూడా వితిన్ 3 to 4 monthsలో గ్యారంటీ కంప్లీట్ చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 689 వాయిదా కోరటం జరిగింది. ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ నెంబర్ 762. అధ్యక్షుల వారికి నమస్కారం సార్. ఉపాధి హామీ పథకం అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటికి సంబంధించి ప్రశ్న ఏకి సార్. ఉపాధి హామీ పథకంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష. రాగానే దాని మీద చాలా కూలంకషంగా రివ్యూస్ చేసాం. రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది. దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష. ఒకటి, నిఘా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తరు జాబితా తప్పుడు చర్యలను గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది. ఇది రెండవది. ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకటి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో మస్తరు జాబితాలు ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది. మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే SRDS క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది. రెండో ప్రశ్నకి అధ్యక్ష, అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అనేది విచారణ నిర్వహించడం అయినది. బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు 39,329.37 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ అయింది. వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అధ్యక్ష. అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం 25 మండలాలకు గాను 16 మండలాల అక్రమాలను గుర్తించింది. ఇందులో వివిధ కేడర్లో 520 మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం నిధుల దుర్వినియోగం 74,57,280 అధ్యక్ష. రెండో ప్రశ్నకి ఇది. అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన 520 మంది వ్యక్తుల్లో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్, అలాగే 12 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్లో ఉంచడం అయింది. 275 మందిపై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా ఇప్పటి వరకు 13,35,416 రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం అవుతుంది. చాలా సుదీర్ఘమైన చక్కటి సమాచారం ఇచ్చారు డాక్టర్ వాల్మీకి పాసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అధ్యక్ష. అన్ని నియోజకవర్గాల్లో ఉంది. లక్ష్యం పేదలకు వలసలు నివారించడం, సామాజిక భద్రత, ఆదాయ భద్రత కల్పించడం. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకం అధ్యక్ష. 100 పని దినాలు, రోజుకు 300 రూపాయల కూలీ ఇస్తారు అధ్యక్ష. కానీ రాష్ట్రంలో 260 రూపాయలు యావరేజ్గా ఉంటుంది. దీనికి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 6,450 కోట్లు, కర్నూలు జిల్లాలో 210 కోట్లు, ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే 16 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీంట్లో చేసిన అంత అవినీతి ఇంకెప్పుడు జరగలేదు అధ్యక్ష. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లని రాత్రికి రాత్రి మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా మార్చుకొని దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు అధ్యక్ష. ఎక్కడా కూడా మనుషులతో పని చేయించలేదు అధ్యక్ష.
జేసీబీలతో పనులు చేసి గుంతలు తవ్వారు అధ్యక్ష. చేసిన పనులు మళ్ళీ మళ్ళీ చూపెట్టి, అంటే ఒకే పని చేసి ఉంటుంది 5 ఏళ్ళు కూడా అదే పని చూపించి బిల్లు చేశారు అధ్యక్ష. పనికి రాని వాళ్ళందరినీ, ఎవరైతే కూలీలకు రాని వాళ్ళందరినీ, మస్టర్లందరినీ కూడా మస్టర్లుగా కూలీలుగా చూపించి డబ్బులు తినేయడం మొదలుపెట్టారు. అంతేందుకు మా ఆదోని నియోజకవర్గంలో సాక్షి విలేకరి బంధువులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆ గ్రామంలో ఎవరైతే ముఖ్య కార్యకర్తలు వాళ్ళ పేర్లన్నీ కూడా మస్టర్ల కింద రాసుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూలీలు ఇచ్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేను ఆదోనిలో చూశాను అధ్యక్ష. పనికి రాకుండా కూడా పనికి వచ్చినట్టుగా బిల్లు వాళ్ళకి చెల్లించారు. పార్టీ కార్యకర్తలందరినీ మస్టర్లుగా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఆధారపడాల్సిన పని, ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఆ రాజకీయ నాయకుడే కాబట్టి, నా పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే మస్టర్లు ఇస్తాం, కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాబట్టి మేము మస్టర్లుగా చేర్చుకోలే మన దారుణమైన పరిస్థితిని మేము స్పష్టంగా చూసాం అధ్యక్ష, అనుభవించారు అధ్యక్ష. ఆడిట్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అధ్యక్ష. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అయినటువంటి వైఎస్ఆర్